రైట్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెంకరెడ్డి గారు విన్నారు కదా, కాలేజ్ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం, మీరు కూడా చూశారు. ఒక శిథిలావస్థకు చేరుకున్న కాలేజ్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. ఎవరి దగ్గరికైనా ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తే ఒకవేళ మెమరాండం కానీ ఏదైనా అప్లికేషన్ ఇస్తే సరే ఆ పిఏకి ఇచ్చెళ్ళండి లేదా అక్కడ ఇచ్చెళ్ళండి మేము చూసుకుంటాం అనే పరిస్థితులు అక్కడ అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు మేడం చెప్పారు. సో దీన్ని ఏ రకంగా మీ యొక్క అనుభవం ప్రకారం ఏ రకంగా విశ్లేషించవచ్చు? చాలా బాగుంది. ఇది వీణుల విందు అంటారు చూడండి, మేడం చెప్తుంటే చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఇది నార్మల్గా ఎమ్మెల్యేస్ వాళ్ళ సొంతం కాలేజీలు వాళ్ళ సొంతం స్కూళ్ళు పెట్టుకుంటున్న తరం ఇది. కానీ మీ వీడియోలో నేను చూసింది, తను చెప్పింది చాలా క్లియర్గా, విద్యతో విముక్తి అవుతుంది. ఈ విద్యతోనే విముక్తి మన గ్రూప్స్కు, మన వర్గాలకు, వెనుకబాటుతనానికి, ఎవరికైనా అది విద్య చాలా ముఖ్యం అనేది బేసిక్ ప్రిన్సిపల్ నాకు చాలా నచ్చింది ఆయన చెప్తున్నప్పుడు. అండ్ విద్యను అందించవచ్చు, ప్రైవేట్లో ఉండి అందించవచ్చు. ఇదే 1300 మంది పిల్లలకు ప్రైవేట్లో పెట్టవచ్చు, 1000 కోట్ల రూపాయలు ఫీజులు తీసుకోవచ్చు. సో అంటే ఇది ఎంత చాలా ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో దాదాపుగా 60-65% మంది పిల్లలు ప్రైవేట్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మనం అందరం గమనిస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ మేడం చెప్పినట్టుగా వాళ్ళ కాలేజీ లాగానే దాదాపుగా 100-150 కాలేజీలు అంత బాగా లేవు, శిథిలావస్థలో ఉన్నాయి. క్లాస్ రూమ్స్ లేవు, బాత్రూమ్స్ లేవు ఆడపిల్లలకి. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఇది కూడా అట్లనే ఉంటుండే, కానీ తను చదువుకున్న కాలేజ్ అని కానీ లేకపోతే తను నియోజకవర్గం, యాక్చువల్లీ తను చెప్పింది చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వ ప్రతినిధిగా నాకు ఇంకేం పని ఉంటుంది, పిల్లలు ఆ నియోజకవర్గంలో ఉన్న అందరికీ సహాయం చేయాలి, అందరికీ మనము వాళ్ళ రైట్ అది. అండ్ ఆల్సో ఇది నేను అనుకుంటున్నా ఏంటంటే, ఇదేదో ఎమ్మెల్యే గారు శంకర్ గారు వారి దయా దాక్షిణ్యాలు అని నేను అనుకోవడం లేదు. ఆయన చేస్తున్నది ఏమిటంటే డెఫినెట్గా ఆర్థికంగా సాయం చేస్తుండొచ్చు, కానీ ఇది ఒక రైట్ను కాపాడుతున్నారు, ఒక హక్కు, విద్యా హక్కును, పిల్లలకు ఉండాల్సిన విద్యా హక్కును కాపాడుతున్నాడు. అది మనము చాలా ప్రచారం చేయాల్సి. ఇప్పటి నుంచి నేను అడుగుతాను, మా ఎమ్మెల్యేలను ఇట్లా అడగవచ్చు ఇప్పుడు మనం, మీరు మీ నియోజకవర్గంలో పిల్లల విద్యా హక్కును కాపాడుతున్నారా, విద్యా హక్కును హరించి వేస్తున్నారా, ఉల్లంఘిస్తున్నారా? ఇవన్నీ కూడా అంటే ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ఇవన్నీ పోలింగ్ స్టేషన్లు, ఇవన్నీ కూలిపోయే దశలో ఉన్న స్కూల్స్ చాలా ఉన్నాయి, కానీ వాటిని ఎందుకు పట్టించుకోరు అనేది చాలా ఆందోళన. నేను చాలాసార్లు రాశాను కూడా. అయ్యో, మీరు అంతకుముందు ప్రెస్లో కూడా వచ్చినాయి, వాళ్ళు ఓట్లు వేస్తున్న గోడలు పిచ్చి కొడుతున్నట్టు ఉన్నాయి. కాబట్టి ఈ విధానాన్ని అంటే ఆ నియోజకవర్గంలో నాట్ ఓన్లీ జూనియర్ కాలేజ్, తను చెప్పింది చాలా హై స్కూల్స్లో కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పిస్తున్నారని చెప్పారు. ఇంకా చేసేది చాలా ఉంటుంది, కానీ ఇది ఒక స్కూల్తో ఒక కాలేజ్తో తను ఒక మెసేజ్ ఏమి ఇచ్చారంటే, అండ్ ఆల్సో ప్రభుత్వ నిధులు, మీరు అన్నట్టుగా ప్రభుత్వ నిధులు వస్తాయి ఆగండి అని చెప్పడం కన్నా లోకల్గా చేయడం చాలా ముఖ్యమే. కానీ అల్టిమేట్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వ ఫండ్స్ను విద్యకే కేటాయించాలి అని ఇటువంటి వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని అడగాలి, పదే అడగాల్సింది బాధ్యత ఉంది. ఎందుకంటే ఎంతమంది ఒక్కొక్కరు పెట్టలేరు కాబట్టి డబ్బు. ఎట్టి పరిస్థితులు ఇదొక మోడల్, ఇదొక దిక్చూసి, ఒక నిరాశ నిస్పృహలో ఉన్న మాలాంటి సామాజిక కార్యకర్తలకు అయ్యో ఎప్పుడు బాగైతాయి ఇవన్నీ, ఈ పేద పిల్లలు ఎట్లా విద్యను అందుకుంటారు, సమానమైన విద్యా అవకాశాలు అందుకుంటారు అనే ఆందోళనలో గమ్మత్ ఏంటంటే 9+ టీవీ వాళ్ళు, నాకు పెద్దగా చూడండి నేను దాన్ని, కానీ సడన్గా అది మాకు అందింది ఆ లింక్. కాబట్టి ఐఎమ్ ష్యూర్ అందరు కూడా ఒప్పుకొని ఉంటారు. ఇంకా సమస్యలు ఉండొచ్చు, కానీ నియోజకవర్గాల్లో 119 నియోజకవర్గాలలో ఈ ఎమ్మెల్యే గారు చేసిన ఒక శ్రద్ధ, యాక్చువల్లీ ఒక కాలేజ్ కట్టిండా లేదా అని కాదు, ఒక శ్రద్ధ. ఆ నియోజకవర్గంలో 150 గ్రామాలు ఉన్నాయి. 150 గ్రామాల్లో పిల్లలకు నేను బాధ్యుణ్ణి కదా, విద్యా హక్కును అందించాలి కదా, విద్యతోనే కదా మార్పు. అంబేద్కర్, పూలే వీళ్ళందరినీ కూడా ఉటకిస్తూ వాళ్ళు నా ఇన్స్పిరేషన్ అని చెప్పడము, ఇది చాలా తక్కువ విన్నామంటే. బిల్డింగ్లు కడుతుండొచ్చు, రోడ్లు వేస్తుండొచ్చు, ఫ్లైఓవర్లు కడుతుండొచ్చు, నియోజకవర్గాలలో ఇంకా చాలా చేస్తుండవచ్చు, కానీ
ఒక భవిష్యత్తు తరాల కోసం ఒక తరాన్ని బడికి పంపించే తరాన్ని చేస్తే ఈ ఎమ్మెల్యేలు అవసరం లేదు ఇక. ఒక తరాన్ని గనక ఆ ఎడ్యుకేషన్ వైపు మళ్ళిస్తే ఆధారపడే తత్వం తగ్గుతుంది. గౌరవం, వ్యక్తి గౌరవానికి ఒక మర్యాద ఇచ్చినట్టు. ఇప్పుడు మనం 15 ఆగస్టు నెలలో ఉన్నాము, రాజ్యాంగంలో పీఠికలో రాసుకున్నాము, వ్యక్తి గౌరవాన్ని గౌరవిస్తామని, సామాజిక న్యాయం అందిస్తామని. ఇవన్నీ ఇన్ని సంవత్సరాలైంది ఎందుకు జరగలేదు అనేది ఒక ఆందోళన ఉంటుండే. కానీ ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ అంశం మీద పట్టించుకొని అండ్ అప్రిషియేట్ చేస్తున్న ఏంటంటే కాలేజ్ లెక్చరర్లు, వీళ్ళు ప్రిన్సిపాల్ అండ్ ఇప్పుడు మేడం చెప్పింది అందరు కలిసిపోవడం. అంటే మనకేందులే ఏదో రిటైర్ అయిపోతాం కదా, మాకెందుకులే ఏదో చెప్పిపోదాం, ఎందుకు అడిషనల్ బర్డెన్. తప్పకుండా అడిషనల్ బర్డెన్ ఉండి ఉంటుంది. ఇప్పుడే వచ్చింది అంటే మేడం చూడండి ఏమేం పనులు చేసి వచ్చిందో, ఆమె పని కాకుండా, ఆమె బోధన కాకుండా. అంటే ఈ బర్డెన్ తీసుకున్న స్టాఫ్ కు నా సెల్యూట్. యాక్చువల్లీ చాలా మంది ఎందుకులే అనుకుంటారు, కానీ ఐ సెల్యూట్ దట్ ఎంటైర్ స్టాఫ్. ఇంకోటి 600 మంది ఎక్కువ వచ్చారు. అది ఎక్కువ వస్తే ఎట్లా, ఈ ఎక్కువ వస్తారు కదా అని కూడా అనుకుంటారు. సో ఎక్కువ వచ్చినా పర్వాలేదు, మన పిల్లలు, మన ప్రాంతం పిల్లలు, ఆడపిల్లలు నిజంగా వాళ్ళని చూస్తుంటే ఆడపిల్లల చదువు చాలా నిర్లక్ష్యం చేయబడుతున్న క్రమంలో ఒక మంచి పాఠశాల, సమానమైన ఆ బిల్డింగ్ చూస్తుంటే, సో వాతావరణం, స్టాఫ్ కు ఉండాల్సిన వాతావరణం, చదువు చెప్పే వాతావరణం, ఒక వాతావరణాన్ని కల్పించారు. సో బోధన చేసే రైట్నిచ్చారు టీచర్లకు. పాఠము నేర్పే హక్కును పొందడానికి ఆ హక్కును ప్రసాదించినట్టుగా వీర్లపల్లి శంకర్ చేసిన పని అని నాకు అనిపిస్తుంది. ఎంతైనా అంటే ఇంకోటి ఇందులో అంత సహాయం స్టాఫ్ ఇవ్వడం, చేయండి సార్ మీకెందుకు, ఇంకో 1000 మంది వస్తారు, ఇప్పుడు వాళ్ళకు ఐఎమ్ షూర్ పైరేవులు వస్తుండొచ్చు, ఈ ఒక్క సీట్ ఏమైనా వస్తుండొచ్చు, అరే ఎక్కడ చేయాలనే ఇది ఎందుకు కట్టినరా నాయన అని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో బట్ నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే ఎంత మందినైనా చేర్చుకోండి మేడం, మీరు ఆడపిల్లలు ఎంత మందినైనా చేర్చుకోండి. ఆకాశానికి హద్దు ఈ స్కూల్ కాలేజీకి పోతాం మేము అని రావాలి. ఎప్పుడో ఒకసారి నాకు అనిపిస్తుంది హైదరాబాద్ నుంచి బస్సులలో మీ కాలేజీకి కూడా వస్తారని, మీరు తయారు ఉండాలి. అదే జరిగింది సార్, 100% అదే జరుగుతుంది. రైట్ థ్యాంక్ యూ సార్.